వేద పండితులు నిర్ణయించిన ఈ నెల 5నే గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిర్వహించాలని నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి తెలిపారు. మండపాల నిర్వాహకులు సకాలంలో విగ్రహాలను రోడ్లపై తీసుకువచ్చి ప్రశాంత వాతావరణంలో శోభాయాత్రను జరుపుకోవాలని కోరారు. ఈ నెల 5న జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులు, ఉత్సవ సమితి సభ్యులతో కలిసి నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి పరిశీలించారు. పాతబస్తీ 1వ నెంబర్ విగ్రహం నుండి ప్రారంభమయ్యే శోభాయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించి చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులు, ఉత్సవ సమితి సభ్యులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 ఫీట్ల లోపు ఉన్న విగ్రహాలను నల్గొండ పట్టణంలోని వల్లభరావు చెరువులో నిమజ్జనం చేయాలని, 9 ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను నాగార్జున సాగర్ ఎడమ కాలువ 14వ మైలురాయి వద్ద నిమజ్జనం చేసేలా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని, దీనిని మండపాల నిర్వాహకులు గమనించాలని కోరారు. ఉదయం 9 గంటలకి శోభాయాత్ర ప్రారంభమయ్యేలా మండపాల నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఉత్సవ కమిటీ సభ్యులు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని వాటిని వెంటనే అమలు చేసేలా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా ప్రధాన వీధులలో అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అధికారులతో కలిసి మరొకసారి ప్రధాన వీధులను సందర్శించి శోభాయాత్రకు ఉన్న ఇబ్బందులను గుర్తిస్తామని చెప్పారు. భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో శోభాయాత్రలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి మాట్లాడుతూ ఉత్సవ సమితి ఇచ్చిన నెంబర్ల వారీగా ఉదయం 9 గంటల నుండి శోభాయాత్రను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. రాత్రి 10 గంటలలోపు నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ చౌరస్తాను దాటి వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవాలని మండపాల నిర్వాహకులను కోరారు. శోభాయాత్రలో విగ్రహాలను తీసుకువెళ్లే వాహనాల కండిషన్ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని, వాహనాన్ని నడిపే డ్రైవర్కు తప్పనిసరిగా లైసెన్సు ఉండాలని తెలిపారు. శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని, ఈ విషయంలో అధికార యంత్రాంగం జారీ చేసిన సూచనలను మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలని కోరారు. 5వ తారీఖు రోజే నిమజ్జనోత్సవం జరపాలని ఉత్సవ సమితి నిర్ణయించినందున అందుకు అనుగుణంగానే అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిందని, 6వ తేదీన నిమజ్జనోత్సవానికి అధికార యంత్రాంగం తరపున ఎలాంటి ఏర్పాట్లు ఉండవని, దీనిని గమనించి మండపాల నిర్వాహకులు 5వ తేదీనే విగ్రహాలను నిమజ్జనం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, 1 టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, నల్గొండ నగర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, ప్రధాన కార్యదర్శి కట్ట సూర్య సంపత్ తదితరులు ఉన్నారు. గణేష్ శోభాయాత్రకు ఉత్సవ కమిటీ వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా భక్తులకు విజ్ఞప్తి చేసినాం. 5వ తారీఖు నాడే వేద పండితులు నిర్ణయించిన డేట్ కాబట్టి అదే రోజు నాడు మనం నెలకొల్పినటువంటి అన్ని విగ్రహాలను కూడా శోభాయమానంగా మనకు పోలీసు వారికి కేటాయించినటువంటి నెంబర్ల వారీగా సకాలంలో వీధుల్లోకి తీసుకొచ్చి ప్రదర్శనతోటి 9 ఫీట్ల లోపున్న విగ్రహాలు ఖచ్చితంగా వల్లభరావు చెరువుకు, అంతకంటే పై ఉన్నటువంటి విగ్రహాలు 14th నెంబర్ మైల్ రాయి వరకు పోలీసు వారు కూడా అక్కడ ఉండి గైడ్ చేస్తారు. అక్కడ నిమజ్జనం నిమిత్తం శోభాయమానంగా తీసుకొని పోవాలి. అదేవిధంగా భక్తులు కూడా సకాలంలో మనం 5వ తారీఖు నాడు పొద్దుగాల 9 గంటలకే మనం ఆ ప్రొసెషన్లో పాల్గొనే విధంగా సకల ఏర్పాట్లతో ఉండాలి. అదేవిధంగా ఈ సమన్వయ కమిటీలో ఉత్సవ కమిటీ వాళ్ళ అధ్యక్షుల వారు, జనరల్ సెక్రటరీ గారు కొన్ని సూచనలు చేశారు. సార్, నిమజ్జనం వేళ తేదీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొంత ప్యాచ్ వర్క్లు అనేది, కొన్ని కొమ్మలు, కొన్ని కరెంట్ లైన్స్ ఇంతవరకు కూడా మొదలుపెట్టిన ఏరియాలు ఉన్నాయి. ఇమీడియట్గా చేయంటే వారికి సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ రోజు నుంచి ఎల్లుండి ఉదయం వరకు అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత నిమజ్జనానికి ఒక రోజు ముందు మళ్ళీ అధికారులు, ఉత్సవ కమిటీ వాళ్ళం కూడా ప్రధాన వీధుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయో లేవో కూడా మేము ఏర్పాట్లు చేసే విధంగా చర్యలు తీసుకునే నిమిత్తం మరొకసారి మేము వీధుల్లోకి పోయి ఆ సౌకర్యాల గురించి జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నివేదిస్తాం. భక్తులందరూ కూడా శోభాయమానంగా 5వ తారీఖు మనం జరుపుకునేటువంటి శోభాయాత్రలో పాల్గొనవలసిందిగా, ప్రశాంత వాతావరణంలో ఉండడానికి అన్ని రాజకీయ పక్ష నాయకులకు, అందరు మత పెద్దలకు, పీస్ కమిటీ వారికి మీ యొక్క ప్రోత్సాహం మాకు ఉండాలని సూచిస్తూ నేను ముగిస్తున్నాను. గణేష్ నవరాత్రుల సందర్భంగా నల్గొండ జిల్లా ప్రజలకు మరియు ముఖ్యంగా నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. మనము నవరాత్రులు ఈరోజు 6వ రోజు, 9 రోజులు కంప్లీట్ చేసుకొని నవరాత్రుల సందర్భంగా శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ సమితి మరియు రెవెన్యూ ఆర్డీఓ గారు మరియు కమిషనర్ గారు, మున్సిపల్ అందరం ఇప్పుడు అన్ని విజిట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, శోభాయాత్రలో ఎవరైతే ఉత్సవ సమితి వాళ్ళు ఏవైతే నెంబర్లు ఇచ్చారో, నెంబరింగ్ ఇస్తారో ప్రతి విగ్రహం, మొదటి విగ్రహం హనుమాన్ నగర్కు చెందినటువంటి విగ్రహము, ఇక్కడి నుంచి నెంబరింగ్ ఇచ్చిన నెంబర్ల వారీగా సీరియల్ నెంబర్లో మార్నింగ్ 9 o'clock నుంచే తయారయ్యి
ఒక శోభాయాత్రను ఘనంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నా. డిలే చేయరాదు. వీలైనంత వరకు మనం రాత్రి 10 గంటల లోపు అన్నీ కూడా క్లాక్ టవర్ దాటి వెళ్ళిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈ శోభాయాత్రలో వాహనాలు ఏవైతే వస్తున్నాయో ఆ వాహనాలకు కూడా అన్ని ప్రికాషన్ తీసుకోవాలి. డాక్యుమెంట్స్ ఉన్నటువంటి వాహనాలు, అదేవిధంగా డ్రైవర్కు లైసెన్స్ ఉండాలా, ఇన్సూరెన్స్ ఉండాలా, బండికి అన్ని ప్రికాషన్ తీసుకొని ముఖ్యంగా డ్రైవరు ఎటువంటి మద్యం సేవించి ఉండకుండా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా శోభాయాత్రకు సంబంధించినటువంటి మా వైపు నుంచి ఏర్పాట్లలో డీజే ఎట్టి పరిస్థితుల్లో నాట్ అలౌడ్. డీజేకు పర్మిషన్ లేదు. జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు మొన్న పీస్ కమిటీ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిందిగా భక్తులకు అదేవిధంగా ఉత్సవ సమితి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాము. దానితో పాటు మా ఏర్పాట్లలో ఇప్పుడున్నటువంటి ఏవైతే డిపార్ట్మెంటల్ వారీగా రివ్యూ చేయడం జరిగింది. ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఎలక్ట్రిసిటీ వాళ్ళు చేయాల్సిన పనులు, మున్సిపాలిటీ వాళ్ళు చేయాల్సిన పనులు, అదేవిధంగా మేము చేయాల్సినవన్నీ పోలీస్ శాఖ తరఫున బందోబస్తు, తర్వాత ట్రాఫిక్ సంబంధించినటువంటి క్లియరెన్స్ ఇవ్వడము, అవన్నీ ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. దీనికి అందరూ కూడా భక్తులు సహకరించి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా కొంతమంది 5వ తారీఖు చెప్తున్నారు, శుక్రవారం రోజు, కొంతమంది 6వ తారీఖు చెప్తున్నారు. ఉత్సవ సమితి వాళ్ళు ఏమని డిసైడ్ చేశారంటే 5వ తారీఖే అందరూ విగ్రహాలను తీయవలసిందిగా శోభాయాత్రలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దానిని మేము కూడా అధికారులను కూడా దానికి కూడా 5వ తారీఖు నాడే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. 6వ తారీఖు నాడు ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉండవు కాబట్టి 5వ తారీఖు అందరూ విగ్రహాలు తీసి శోభాయాత్ర అందరూ ఒకేసారి తీస్తే ఘనంగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. భక్తులు కూడా ఉండి పార్టిసిపేట్ చేస్తే కోలాహలంగా ఉంటుంది. అందరికీ చూసే వాళ్లకు మరియు పార్టిసిపేట్ చేసిన వాళ్లకు అధికారులకు కూడా చేసినందుకు మంచిగా ఉత్సాహభరితంగా ఉంటుంది. కాబట్టి 5వ తారీఖే అందరూ తీయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. 6వ తారీఖు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఉండవు కాబట్టి సహకరించాలి భక్తులందరూ. అదేవిధంగా చంద్రగ్రహణం కూడా వస్తుందని చెప్తున్నారు. అది వీళ్ళు వేదాంతులు మరియు ఈ మన పురోహితులు చెప్తారు. దాని ప్రకారంగా 5వ తారీఖే కంప్లీట్ చేయాలి నల్గొండ పట్టణంలో. కాబట్టి అందరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నల్గొండ పట్టణ ప్రాంతంలోని వినాయక మండపాలలో నల్గొండ పురపాలక సంఘం తరఫున దాదాపు అందరికీ అన్ని రకాల అవసరాలు నల్గొండ పురపాలక సంఘం నుండి ఇవ్వడం జరుగుతుంది. నిమజ్జనం సంబంధించిన ఏర్పాట్లు కూడా ఆల్రెడీ మనము క్లాక్ టవర్ టు పానగల్ వరకు ఈ బీటీ ప్యాచ్ ఏదైతే ఉందో అది 2 days బ్యాక్ కంప్లీట్ చేయడం జరిగింది. మరియు టౌన్లో కూడా వివిధ వార్డులలో డ్రైనేజ్ కొరకు, వాటర్ లైన్ కొరకు తవ్విన గుంతలు మరియు వర్షానికి కొన్ని రోడ్లు పాడైపోవడం జరిగింది. దీనికి సంబంధించిన గుంతలు కూడా ఈరోజు నైట్ నుండి ఎల్లుండి మార్నింగ్ వరకు 2 daysలో 100% అన్ని విధాలుగా మనము రెడీమేడ్ మిక్స్ ఏదైతే ఉందో, సీసీ ప్యాచెస్ ఉందో అన్ని విధాలుగా ఈ పార్ట్ హోల్స్ అన్ని ఫిల్లింగ్ చేసి నిమజ్జనం సంబంధించిన బ్యారికేడింగ్, లైటింగ్ అండ్ 1వ నంబర్ విగ్రహం దగ్గర కూడా మనము సంబంధించిన ఇక్కడ మనకు టెంట్స్ అండ్ నెసెసరీ అరేంజ్మెంట్స్, క్లాక్ టవర్ దగ్గర కూడా మనకు టెంట్స్, బ్యారికేడ్స్, అడిషనల్ లైటింగ్, మనకు ఇక్కడ నల్గొండలో మనకు ఏదైతే ఆనవాయితీ ఉందో విగ్రహాలు వచ్చే విధంగా దానిపైన పూలు చల్లడం, అట్లా పూలు, క్రేన్స్ 1 townలో 2 townలో మన విగ్రహాలు, భారీ విగ్రహాలు లేపడానికి క్రేన్స్, మరియు నిమజ్జనం పాయింట్ దగ్గర కూడా అడిషనల్ 3 క్రేన్లు, ఒకటి రిజర్వ్లో పెట్టడానికి కూడా ఒకటి పెద్ద క్రేన్ కూడా పెట్టడానికి మనం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. బ్యారికేడింగ్ కూడా చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ వల్లభరావు చెరువులో కూడా నీరు సరిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నల్గొండ యొక్క మనకు పురపాలక సంఘం యొక్క వినాయక నిమజ్జనం సంబంధించిన కేవలం మనకు ఈ సీసీ ప్యాచ్ రోడ్స్ మాత్రమే వర్క్ బ్యాలెన్స్ ఉంది. అది అన్ని విధాలుగా మనం 2 daysలో కంప్లీట్ చేసి ఏ విధంగా అసౌకర్యాలు లేకుండా నిమజ్జనం అనేది మనం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది. తెలియజేయడం ఏమనగా 5వ తారీఖు రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా అదే రోజు అన్ని విగ్రహాలు ఒక్కటి కూడా మిగిల్చకుండా అదే రోజు శోభాయానంగా ప్రొసెషన్ తీయాలని ఉత్సవ సమితి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భక్తులు ఏది కూడా 10వ రోజు 11వ రోజు అలాంటిది పెట్టుకోకండి. 9వ రోజు ఉంటేనే అందరు అధికారులు ఉంటారు, మనకి ఏదైనా సహకారం ఉంటుంది. ఇండివిజువాలిటీ కాదు. ఉత్సవ సమితి మేము డిక్లేర్ చేస్తున్నాం 9వ రోజు అందరూ ప్రొసెషన్లో సరైన సమయంలో వెళ్ళాలి. లేట్ అవర్స్ కాకుండా 10, 11, 12 వరకు ఏమైనా ఇబ్బందులు జరిగితే ఎవరు అధికారులు ఎక్కడో అక్కడ ఉంటారు కాబట్టి మార్నింగ్ 9కే మీ యొక్క విగ్రహాలను పూజ చేసి ఆ వెహికల్ మీద పెట్టండి. సీరియల్గా రావాలి. ఒకదాని అంటే ఒకటి ఏదైతే మన రూట్ మ్యాప్ ఉత్సవ సమితి వాళ్ళు ఇస్తున్నారో రావాలి. ఒకటో క్లాక్ టవర్ దగ్గరికి 7 గంటల వరకు దాదాపు 1 townలో ఉన్న విగ్రహాలు అన్నీ కూడా 2 town కూడా అన్నీ ఒకదాని ఏమంటే ఒకటి వస్తే శోభాయనం ఉంటుంది. నిమజ్జనం కూడా 9 feet లోపు ఉన్నాయని వల్లభ చెరువు, 9 feet ఎబవ్ ఉన్నాయని 14 మైలురాయని ఆల్రెడీ ఇప్పుడు డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు చెప్పారు. ఉత్సవ సమితి తరఫు కూడా మేము అదే తెలియజేస్తున్నాం. ఉత్సవ సమితి నుంచి మేము ఇంకోటి విజ్ఞప్తి చేస్తున్నామంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము వాళ్ళకు కొన్ని సూచనలు ఇచ్చినాము. కానీ ఇప్పటి వరకు మొదలుపల్లి ఇప్పుడు కమిషనర్ గారు చెప్తున్నారు ఎల్లుండి వరకు మేము పూర్తి చేస్తామని. ప్యాచ్ వర్క్ అలాగే ఉన్నాయి.
రోడ్లకు అడ్డంగా చెట్లు అలాగే ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కొన్ని కరెంట్ తీగలు కిందికి ఉంటే ఇప్పుడు చేస్తున్నారు. వాడు ఉత్సవ సమితి చెప్పిన మీకు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ మీరు తూచే తప్పకుండా పాల్గొని మేము క్యూఆర్టీ గ్రూప్లో ఒకటి పెట్టారు. అది ఇమీడియట్లీ మీరు ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేశారు అనేది మీరు ఇమీడియట్లీ ఆ గ్రూప్లో పోస్ట్ చేయాలని కోరుతున్నాం. ప్రజలకు ఏంటంటే అందరూ కూడా శోభాయమానంగా భక్తి శ్రద్ధలతో ఉత్సవ కార్యక్రమాలు స్వామివారిని దిగ్విజయంగా మనం నిర్వహించుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా చూడాలని మీ ఉత్సవ సమితి తరఫున మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. నల్గొండ ఉత్సవ సమితి తరఫున నల్గొండ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా 5వ తారీఖు శుక్రవారం నాడు అన్ని విగ్రహాలు తీయాలని ఉత్సవ సమితి ద్వారా మేము కోరుకుంటున్నాం. ఏదైతే నల్గొండలో ఉన్నటువంటి పెండింగ్ పనులన్నీ కూడా అధికారులు తీసుకొచ్చి డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి సమన్వయంతో ఈరోజు ముందుకు కదులుతున్నాం. అన్ని పనులు పూర్తి చేసి శుక్రవారం నాడు పూర్తిగా అందరూ పెద్ద ఎత్తున పాల్గొని అన్ని విగ్రహాలు ఒకటే నాడు తీసి విజయవంతం చేయాల్సిందిగా నల్గొండ పట్టణ ప్రజలకు కోరుకుంటున్నాను.